ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మే 16వ తేదీ 2026 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆమేన్. ప్రేమైన దేవుని జనాంగమా, ప్రేమమయుడైన యేసుక్రీస్తు త్యాగముతో తన ప్రాణమునిచ్చి మనల్ని సంపాదించుకుని సైతాను బంధకముల నుండి కష్ట నష్టాలను విమోచింపబడి సంరక్షిస్తున్నాడు. అయితే మనం దేవాది దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామో, అన్నిటికంటే అధికంగా ప్రేమిస్తున్నామా? మనకు ఇష్టమైన వాటిని ప్రేమిస్తున్నామా? మన బిడ్డలు, గృహములను, ఉద్యోగములను, వ్యవసాయములను, వ్యాపారములను, ధనమును, ఆస్తులు, ఇలా లోకరీతిగా ఉన్నటువంటివన్నీ ప్రేమిస్తున్నామా? మన ప్రాణనాథుడైన రక్షకుడైన యేసును ప్రేమించడం నిర్లక్ష్యం చేస్తున్నారేమో ఒకసారి పరిశీలించి చూసుకునండి. అన్నిటికన్నా మిన్న మన ప్రాణం కంటే యేసు ఒక్కడనే ప్రేమించువారముగా ఉండాలని బైబిల్ చెప్తున్నది. సంపూర్ణంగా మనం ఆయనను ప్రేమిస్తుంటే అన్నింట ఉన్నతమైన స్థితిలో పెట్టి ఆస్తికర్తలుగా చేయువాడు, మన బండగారములను, నిధులను నింపువాడని వాగ్దానం నేడిస్తున్నాడు. కావున ఆయన ఇచ్చే భాగ్యములతో ఆస్తికర్తలుగా చేస్తానన్న వాగ్దానమును నిండారుగా పొందగల స్థితిని దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువా, మమ్మల్ని ఐశ్వర్య ధన ఘనతలతో నింపు క్రీస్తు ప్రభువా. ఈరోజు మాకు గొప్ప వాక్య వాగ్దానం ద్వారా నిన్ను ప్రేమిస్తేనే మాకు వచ్చే తలాంతుల కోసం ఇచ్చిన వాక్యం బట్టి వందనములు చెల్లిస్తూ, లోకరీతిగా వాటి యందు లక్ష్య పెట్టక వాటిని ఉచితంగా అనుగ్రహించే మీ అందే విశ్వాసం కలిగి నిన్ను ప్రేమించి ఐశ్వర్య ధన ఘనతలను పొందగల శక్తిని మాకు దయచేయము. సర్వోన్నతుడైన దేవుని కలిగిన మమ్ములను ఎన్నడను దరిద్రం అంటకుండా మా జీవిత పర్యంతం ఆస్తికర్తలుగా నిలుపుము. నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, అద్భుతాలు, మేళ్ళు, వరములను పొందే ఉన్నత స్థాయిలో నడుపుచున్నవి. ఇంకా నీవు ఇవ్వనై ఉన్న శుభ సూచనలను అనుగ్రహించి తెప్పరిల్ల చేసి విజయము. ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మొరపెట్టుచు ప్రార్థనా సహకారములు కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్ని ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా ఫలింపచేయుము. అట్టి ధన్యత ద్వారా కృతజ్ఞతాస్తుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయుము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాహారంలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖంలోను, విచారంలోను, ఆపదలో, అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతిని చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపము. ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్ధిల్లింపు చేయము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.